కాశ్మీర్కి సెపరేట్ ప్రతిపత్తి ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంది. ఆ ప్రతిపత్తి ఇవ్వకపోతే కాశ్మీర్ ఇండియాలో కలవనే కలవదు. అందరూ అంగీకరించి ఇచ్చింది. ఆ ప్రతిపత్తి ఇవ్వడం వలన అక్కడ ఒక్క మతకట్లాట కూడా జరగల. ఇండియాలో లక్షల మంది మరణిస్తాయి. ముస్లింలు మెజారిటీ ఉన్న రాష్ట్రంలో ఒక్క మతకట్లాట ఎందుకు జరగల? హిందూ రాజును తీసుకెళ్ళి పెట్టింది ఎవడు? బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. డోగ్రా రాజును తీసుకెళ్ళి. ఆ రాజును ఎందుకు పెట్టాడు? మొదటి స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా ఇండియాలో తిరుగుబాటుదారులు అన్నచటానికి ఉపయోగపడ్డ రెజిమెంట్లను సప్లై చేసినాడు డోగ్రా రాజు. వాడికి 80 లక్షలు కాశ్మీర్ నమ్మేసినాడు. 80 లక్షలు కాశ్మీర్ వాడికి ఇచ్చేసినాడు. హిందూ రాజు అంటే హిందువులు మైనారిటీ. ఇది వచ్చిన తర్వాత బ్రాహ్మణులను ఎంకరేజ్ చేసి పండిట్లు తయారు చేసుకొని ప్రతి వృత్తిలో వాళ్ళు పెట్టుకున్నాడు. అధికారం అంతా పండిట్లది, పెత్తనం అంతా పండిట్లది. పరిపాలించేటప్పుడు హిందూ రాజు, ముస్లింలందరూ పేద రైతులు. ఇక్కడ ఆ మూమెంట్ తయారైంది. ఆ మూమెంట్ని నడపడం కోసమే గజరవీరులు, మీకు గుర్తుంటుంది ఆ పేరు. గజరవీరులు కాశ్మీర్ నుంచి మనం విముక్తి చేయాలి ఈ దేశాన్ని నిర్ణయించుకొని తుపాకులను ఇంపోర్ట్ చేసుకోవాలని ప్రయత్నం చేశారు 1920s ప్రాంతంలో. దక్షిణ భారతదేశంలో ఒకే ఒక గజరవీరుడు దర్శించయ్య. ఆయన జీవితం చదవాలి మీరు, అద్భుతమైన జీవితం. వీళ్ళు చిక్కినారు దారిలో. గదర్ మూమెంట్ చచ్చిపోయింది. మూమెంట్లోకి బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్లు పంపించినారు, ఫైనల్గా చంపేశారు దాన్ని. అక్కడే ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు వాళ్ళు? దాని వెనక చాలా పెద్ద ఆలోచన ఏంటంటే, అత్యంత నిరుపేదలైన ముస్లింలు మెజారిటీ ఉన్న చోట సహజంగా వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది. ఈ అసంతృప్తిని ఛానలైజ్ చేసి అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు మనం కొట్టాలని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని కొనసాగించింది షేక్ అబ్దుల్లా. షేక్ అబ్దుల్లా మొట్టమొదటి ముఖ్యమంత్రి, అప్పుడు ప్రధానమంత్రి అని పిలిచేటోళ్ళు. కాశ్మీర్లో అద్భుతమైన భూ సంస్కరణలు చేసి మొత్తం పేదవాళ్ళందరికీ భూమి ఇచ్చినటువంటి మొట్టమొదటి పరిపాలకుడు అతను ఇండియాలో. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఇక్కడ నటించినారు భూ సంస్కరణలు చేస్తున్నామని. అక్కడ నిజంగానే భూమి ఇచ్చేస్తారు. పేద ముస్లిం రైతులందరూ మధ్యతరగతి రైతులుగా మారడానికి కావాల్సిన ఏర్పాటు చేశాడు. సోషల్ మ్యాట్రిక్స్లో సూఫీ మతం డామినేట్ చేసిన ఆ ప్రాంతంలో హిందువులు ముస్లింలు కలిసి అన్నదమ్ముల్లాగానే బతికినారు. ఈరోజు మనకు మౌంటప్ అవుతున్న సైంటిఫిక్ డేటా ప్రకారం అక్కడ ఉండే పండిట్లకి ముస్లింలకి DNA ఒకటే, ఒక చోట నుంచి వచ్చింది. 2 మతాల కింద విడిపోయినారు కానీ పూర్వీకులు ఒకరే. వాళ్ళు కలిసిపోవడం కూడా అటు కలిసిపోయినారు. కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ గవర్నర్గా ఉన్న టైంలో, జగన్మోహన్ RSS మనిషి, ఆ టైంలో మొత్తం పండిట్లను బెదరగొట్టి అతను శ్రీనగర్ ప్రాంతంలోంచి, లోయలోంచి జమ్మూలోకి తరిమేసింది అతను. అక్కడ ముస్లింలు మీరు పోవద్దు, ఉండండి, మీకు ఏం బాధ వచ్చింది, మేము ఉన్నాం కదా అని అంటే కూడా ఇతను భయపెట్టి తరిమేసినాడు. తరిమేసిన కారణం ఏంది? ముస్లింలని సెగ్రిగేట్ చేసి దాడి చేయాలంటే అక్కడ హిందువులు లేకుండా చూసుకోవాలా. కాంగ్రెస్ హయాంలో RSS వాళ్ళ కార్యక్రమం కాంగ్రెస్ వాళ్ళు అమలు చేసినారు. మీకు ఇంకోటి చూపిస్తట్టాడు. అది బాబరీ మసీద్ పడదేస్తుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ RSS వాళ్ళు కాంగ్రెస్కి తోడ్పడ్డారు జగన్మోహన్ టైంలో. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు RSS వాళ్ళకి తోడ్పడ్డారు. మసీద్ పడగొడుతూ చూస్తూ ఊరుకున్నాడు మన PV నరసింహారావు గారు. వీళ్ళిద్దరు ఒకరికొకరు సహాయపడుకునే తోడు దొంగలు అనే విషయం మనం మర్చిపోకూడదు. అందుకని నెహ్రూ హయాంలో భారీ పరిశ్రమలు తయారు చేసి మౌలిక రంగాల్లో కావాల్సిన పునాది ఆయన క్రియేట్ చేశాడు. వ్యక్తిగతంగా నిజమైన సెక్యులరిస్ట్ అని కాదన్ను. ఏం పర్పస్తో సెక్యులరిజం పాటించినాడంటే, ఈ దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ 3 పోవులు 6 కాయలుగా డెవలప్ కావాలంటే బేసిక్ ఇండస్ట్రీస్ అభివృద్ధి కావాలి. 1990 మన్మోహన్ సింగ్ కాలం వచ్చేటప్పటికి న్యూ ఎకనామిక్ పాలసీ పేరుతో ప్రతి దేశంలో ఉండి పెట్టుబడిదారులు బలం సంపాదించుకున్నాక, ఇక్కడ కూడా బలం సంపాదించుకున్నాక అంబానీ రూపంలో మౌలిక పరిశ్రమలు మేము కూడా పెట్టగలం, ఇక మాకు అప్పచెప్పండి అనే దశకు వచ్చినారు వీళ్ళు. ఆ దశకు వచ్చినాక స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో 1990 తర్వాత వచ్చిన న్యూ ఎకనామిక్ పాలసీలో నెమ్మదిగా ప్రభుత్వ ఆస్తులను వదిలేయటం మొదలుపెట్టారు. UPI 1 కానీ UPI 2 కానీ ఇతర పార్టీల యొక్క సహకారంతో నడవాల్సిన పరిస్థితి ఉన్న కారణంగా చాలా చురుకుగా ఈ డిజిన్వెస్ట్మెంట్ చేయటం సాధ్యం కాల వాళ్ళకి. వేగంగా ఈ ఆస్తుల్ని
పబ్లిక్ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం సాధ్యం కాల. ఆ వేగము లేని ఆ స్పీడు మన దేశంలో ఉన్న కార్పొరేట్లకు నచ్చలేదు. నచ్చని కారణంగానే కాంగ్రెస్ వదిలించుకొని మోడీని తీసుకొచ్చుకున్నారు. మోడీ మహా గొప్ప మేధావి కాబట్టి, పెద్దగా చదువుకున్నాడు కాబట్టి, అద్భుత ఉపన్యాసకుడు కాబట్టి రాలే. గుజరాత్ వెలిగిపోతుందని అబద్ధాలంతా ప్రచారం చేసిన ప్రెస్ ఎవరిది? ఈ దొంగలది. 2002కి ఎట్టి వెలిగిందో మనకు తెలుస్తానుంది కదా. 2002లో జస్టిస్ కృష్ణయ్యర్ నాయకత్వంలో 8 మంది కూర్చొని 750 పేజీల రిపోర్ట్ తయారు చేస్తే, ఆ రిపోర్ట్లో మొదటి 4 పేజీలు ఉన్న విషయం మీకు తెలియాలి. గోధ్రాలో రైలు కాల్పడ్డది బయట నుంచి కాదు, లోపల నుంచి అని రాశారు. ఎక్కడ బయటకు వచ్చింది అది? బిల్కిస్ బాను కేసు మీకు తెలుసు. ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని రేపు చేసినారు, బంధువులందరినీ చంపినారు. పసిబిడ్డ 3 ఏళ్ళ పసిబిడ్డని గిరిగిరి తిప్పి నేలకేసి బండకేసి కొడితే పాటను తలకాయ టెంకాయ పగిలినట్టు పగిలింది. ఆ అమ్మాయి చచ్చిపోయిన దానికి వదిలేస్తే, ఆ అమ్మాయి పోరాడితే 10 ఏళ్ళ తర్వాత శిక్ష పడితే 11 మందికి. పోయిన సంవత్సరం ఆగస్టు 15వ తేదీన చాలా సత్ప్రవర్తన పేరుతో డైలాగ్ ఒకటి, పనికిమాలిన డైలాగు, బ్రాహ్మణులు దుర్మార్గులు కాదు. మళ్ళీ అదెందుకో, వీళ్ళందరూ బ్రాహ్మణులంట, దుర్మార్గులు కాదు వాళ్ళు, అందుకని విడిచేసినారు. బయట తిరుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు, రేపిస్టులు, గ్యాంగ్ రేపిస్టులు. అటువంటి వాళ్ళని తిరగనేయకూడదని సుప్రీంకోర్టు డైరెక్టివ్ ఉంటే కూడా ఎత్తి అవతల పడేసి బయటకు వదిలేసినారు వాళ్ళు, సత్ప్రవర్తన పేరుతో.